హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. టాలీవుడ్ టాప్ హీరోస్లలో ఒకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయనకున్న క్రేజే వేరండి. ఇక ఆయన ప్రస్తుతానికైతే త్రివిక్రమ్ సార్తో మూవీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఆ మూవీ ఎప్పుడు, ఎలాంటి కథ, అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అంటే మాత్రం క్లారిటీ అనేది రాలేదు. కానీ వినిపిస్తున్న వార్తల ప్రకారం అయితే ఫిబ్రవరి 14వ తారీఖున సెట్స్ మీదకి వెళ్తుంది అంటూ మరి చెప్పుకుంటున్నారు. అయితే దీన్ని బట్టి దాని మీద కూడా అధికారిక ప్రకటన అనేది రావాల్సి ఉంది. ఎందుకంటే 14వ తేదీన లవర్స్ డే సందర్భంగా స్టార్ట్ చేస్తారో లేదో అన్నది క్లారిటీ లేదు కదా. అయితే దీన్ని బట్టి కొందరు అంటున్నారు, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగితే బెటర్ అన్న సామెత ఉంది కదా, దాన్ని ఫాలో అవుతున్నట్టున్నారు బన్నీ గారు అంటూ వార్తలు అయితే చాలామంది అవుతున్నాయండి. అయితే బన్నీ గారు ఇప్పుడు సొంతంగా నేరుగా ఫ్యాన్స్ దగ్గరికి వెళ్తూ తన నుంచి ఆడియన్స్ ఫ్యాన్స్ అయినా ఎటువంటి సినిమాను కోరుకుంటున్నారో అని తెలుసుకొని అలాంటి సినిమాలోనే యాక్ట్ చేయడానికి అయితే ఆయన రెడీ అవుతున్నారు. అయితే త్రివిక్రమ్ సార్తో మూవీ అన్న సంగతి మనకు తెలిసిందే. దాంట్లో ఆయన తన కొత్త లుక్ని చూపించడానికి సన్నబడుతున్నారట. ఓ డైట్ని అయితే ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. అయితే మూవీ ఏ టైంకి స్టార్ట్ అవుతుందో ఫిబ్రవరి 14th అని ఒక న్యూస్ వచ్చింది. మరి చిత్ర యూనిట్ డైరెక్టర్ అయితే సెట్స్ మీద తీసుకెళ్ళాలని రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్ ఏమో కొత్త లుక్ కోసం సన్నబడుతూ మూవీలోనే డిఫరెంట్ లుక్ కోసం కష్టపడుతున్నారు. మరి హీరోయిన్ ఎవరిని సెలెక్ట్ చేసి ఉంటారు? ఈ ఆలోచన అయితే రావచ్చు. దాని మీద కూడా క్లారిటీ ఇచ్చేస్తా వినండి. అయితే త్రివిక్రమ్ సార్తో బన్నీ మూవీ దీనికోసం హీరోయిన్ని సెలెక్ట్ చేయడం జరిగిందంట. అది ఎవరో కాదు, గీతా గోవిందంలో హీరోయిన్గా నటించి ఆడియన్స్ని ఎంతగానో మెప్పించిన రష్మిక. అయితే తెలుగు వాళ్ళందరికీ చాలా దగ్గరైపోయిందని చెప్పుకోవాలి ఈవిడ. ఎందుకంటే ఇప్పటికీ నాని సరసన, విజయ్ దేవరకొండ సరసన, నాగ శౌర్య సరసన నటించారు. కానీ పెద్ద హీరో సరసన నటించాలని ఆవిడకైతే ఆశ ఉందట. ఇక ఈ మూవీలో ఈవిడే పర్ఫెక్ట్ అనేసి చిత్ర యూనిట్ కూడా ఆవిడనే ఎంపిక చేయడం జరిగిందట. ఇక ఇదే కనుక కన్ఫర్మ్ అయితే ఆవిడకి పెద్ద జాక్పాట్ తగిలినట్టేనండి. ఎందుకంటే మెగా అల్లు కాంపౌండ్లోకి ఒక్కసారి అడుగు పెడితే అవకాశాలు అనేవి వాళ్ళనే తరుముకుంటూ వస్తాయి అన్నదైతే మాత్రం ఎప్పటి నుంచో ఉన్నమాట. అయితే ఆవిడైతే మలయాళంలో చాలా సినిమాల్లోనే పెద్ద పెద్ద స్టార్లతోనే చేశారు. ఇక్కడైతే మాత్రం నాని, విజయ్ దేవరకొండ, నాగశౌర్యాలతో చేసిన ఆమె పెద్ద స్టార్లతో చేస్తేనే పర్ఫెక్ట్ అంటున్నారు. ఎందుకంటే మార్కెట్ను శాసించే 100 కోట్ల హీరోలు అయితే వీరు కాదు. కానీ ఆ క్రెడిట్ని ఆమె కొట్టాలంటే అల్లు అర్జున్ సినిమాతోనే ఆవిడ కుదరచ్చు అని అంటున్నారు. చూడాలి మరి. ఇంకొక మాట ఏంటంటే, ఈ మూవీ ద్వారానైనా ఆమె పేరు తెచ్చుకుంటుందా లేదా రష్మిక అనేసి, పెద్ద హీరోయిన్గా, స్టార్ హీరోయిన్ల రేంజ్కి వెళ్తుందా లేదా అనేసి. అయితే ఇప్పటి వరకు మనం రష్మికనే హీరోయిన్ అనుకున్నాం కదా. ఇంకో వార్త కూడా వినిపిస్తూ ఉందండి. అది పుకారు అనుకోవాలో లేకపోతే అదే వాస్తవం అనుకోవాలో అర్థం అవ్వట్లేదు. సాయి పల్లవి కూడా మరి అల్లు అర్జున్ సరసన ఈ క్యారెక్టర్కి బాగా సూట్ అవుతారు అని అంటున్నారు. మరి అల్లు అర్జున్ సరసన చిందులైపోతున్నది సాయి పల్లవి అవుతారా లేదంటే రష్మికనే అవుతారా? మరి చూద్దాం. చిత్ర బృందం ఎవరిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో. మరి మీరేమంటారు? అల్లు అర్జున్ సరసన సాయి పల్లవి బెటర్ అంటారా లేదా రష్మిక బెటర్ అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.